భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణతో సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని స్కూల్స్ తెరుచుకున్నాయి. సాంబా, కతువా, బర్నోటి, లఖన్పూర్, రాజౌరి ప్రాంతాల్లో పాఠశాలలను రీఓపెన్ చేశామన్నారు అధికారులు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో గత 6 రోజుల నుంచి అక్కడ స్కూళ్లు మూసివేశారు. ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఏర్పడడంతో స్కూల్స్ మళ్లీ తెరిచారు. బార్డర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం, జమ్మూ కాశ్మీర్లో స్కూల్స్ రీఓపెన్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది? సూర్య, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత ఈ రోజు నుండి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రభుత్వం సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ని రీఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎందుకంటే మే 7న ఆపరేషన్ సింధు అక్కడ స్టార్ట్ అయింది. సో దానికంటే ముందు కూడా ప్రభుత్వ స్కూల్లో అక్కడ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్స్తో పాటు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి స్కూల్స్కు సంబంధించి కూడా చాలా మాక్ డ్రిల్స్ చేశారు. అక్కడ ఎట్లాంటి బుల్లెట్ సౌండ్స్ కానీ కాల్పులు కానీ జరిగితే ఎట్లా తప్పించుకోవాలనేది అవన్నీ కూడా రిహార్సల్ చేయించారు. అక్కడ ప్రాక్టీస్ శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇక రోజు రోజుకి అక్కడ పరిస్థితులు మారిన వేళ సో గత 6 రోజుల నుండి కూడా అక్కడ స్కూల్స్ కూడా పూర్తిగా క్లోజ్ చేయబడ్డాయి. సో ఈ రోజు నుండి రీఓపెన్ అవుతున్నాయి. సో స్కూల్స్ కూడా పిల్లలు వస్తున్నట్టు తెలుస్తుంది. సో స్కూల్లో తమ కార్యకలాపాలు కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత దాదాపు 6 రోజుల పాటు స్కూల్స్ క్లోజ్ అయి ఉన్నాయి. సో దీంట్లో ఎక్కువగా అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సాంబా కానీ, తర్వాత సాంబాతో పాటు విజయపూర్, కతువా, బర్నోటి, లఖన్పూర్, తర్వాత రౌజరీ, ఈ ఆయా ప్రాంతాలు ఆయా సెక్టార్లో కూడా స్కూల్స్ మొత్తం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినా కూడా కొంత అక్కడ నిఘా ఉంటుంది, కొంత అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఇప్పటికే పిల్లలకి గత ఈ ఆపరేషన్ సింధు ప్రకటించే ముందు కూడా వీరికి అక్కడ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ కాల్పులు అనేవి కామన్ అయినా కూడా ఇప్పుడు ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏదైనా కాల్పులు కానీ ఒక 2 నిమిషాల పాటు కనుక జరిగితే సో ఎట్లా తక్కువాలి, ఎట్లా బంకర్లో దాచుకోవాలి, సో ఇట్లాంటివన్నీ నేర్పారు. కాబట్టి సో ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినా కూడా కొంత అలర్ట్గా ఉండాలంటే చెప్తున్నారు. సో మొత్తానికైతే చాలా రోజుల తర్వాత అంటే వారం తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, స్కూల్స్కు వెళ్తున్నారు. సో అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రశాంతత వాతావరణం కూడా ఉన్నది. సో అక్కడ ఎప్పటికప్పుడు కూడా రక్షణ దళాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలనే కానీ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్నే కానీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ స్కూల్ను కూడా పూర్తిగా పరిశీలించి స్కూళ్ళను కూడా ఓపెన్ చేసేశారు. సో ప్రస్తుతం మాత్రం సరిహద్దు రాష్ట్రాల్లో కూడా అంటే ఇటు జమ్మూ కాశ్మీరే కాకుండా ఆయా రాష్ట్రాల రాజస్థాన్ కానీ, గుజరాత్, జైపూర్, సో ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక మెయిన్గా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ పైన దృష్టి కూడా పెడతారు కొన్ని రోజుల పాటు. సో ఈరోజైతే స్కూల్స్ తెలుసుకున్నాయి. సో విద్యార్థులందరూ కూడా స్కూల్కి వచ్చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని షార్ట్ టైం అంటే ఈ పరిస్థితి అంతా పరిస్థితి అంతా బాగానే ఉంది కనుక సో స్కూల్స్ను ఓపెన్ చేయాలని నిశ్చయించుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చెప్పారు. సో ఈరోజు మంగళవారం ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. సో నిన్ననే ప్రకటించారు రేపు ప్రారంభం కాబోతుందని. సో మొత్తానికైతే ప్రశాంతత వాతావరణంలో మాత్రం అంతా కూడా దేశం అటు కాల్పుల సీజ్ ఫైర్కి అంగీకారం రావడంతో మాత్రం అన్ని కార్యకలాపాలు అటు ఎయిర్ ఇండియా కానీ సో ఇవన్నీ ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా అక్కడ రీఓపెన్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే అటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లోని చాలా సెక్టార్లలో కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.